హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు వాతావరణం ఎట్లా ఉంటుందో చూసారండి. పొగ మంచుతో చాలా అంటే ప్రయాణం చేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మంచు అనేది ఆ విధంగా పడుతుంది. ఈ సంవత్సరం మంచు ఎక్కువగానే ఉంది. మంచుకు తగ్గట్టుగా ఒకలాంటి చల్లటి గాలి వస్తుందండి. ఆ గాలికి అందరికీను జలుబులు దగ్గులు వచ్చేస్తున్నాయండి. నాకు కూడాను జలుబు దగ్గు చేసింది. ఈ జలుబు దగ్గుకి మంచిగా ఏదన్నా చారు చేసుకోవాలని చెప్పని అనిపించిందండి. అయితే నేను కోడి కాళ్ళ చారు చేస్తున్నానండి. అయితే అందులో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి, కోడి కాళ్ళని ఒక పావు కేజీకి పైన తీసుకున్నాను. అయితే వీటన్నిటిని బాగా కాల్పించుకున్నానండి. మా బాబాయ్ అయితే చక్కగా కాల్పించుకొని తీసుకొచ్చాడు. వీటిని మనం ఇప్పుడు వేడి నీళ్ళు పోసేసి ఈ పైనుండ తోలు మొత్తం తీసేసుకుందాము. ఇందులోకి కావాల్సిన మసాలా దినుసులు: అల్లము 1 ఇంచు తీసుకున్నానండి, చిన్నులపాయలు 2 తీసుకున్నాను, పెద్దలపాయ 1 తీసుకున్నాను, చెక్క ఇదిగో ఇట్లా 2 ఇంచులు తీసుకున్నాను, లవంగాలు ఒక 5 తీసుకున్నాను, కొంచెం ధనియాలు తీసుకున్నానండి, 2 టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను, తర్వాత కొత్తిమీర తీసుకున్నానండి. ఇవిగోండి, వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని మసాలాలన్నీ చక్కగా రోట్లో నూరుకొని ఈ కాళ్ళు కూడాను క్లీన్ చేసుకొని మనం వంట మొదలు పెట్టుకుందామండి. అయితేనండి, ఈ 4-5 రోజుల నుంచి నాకు వాయిస్ అనేది కూడా సరిగ్గా రాలేదు. అందుకని నేను వీడియోస్ కూడా చేయలేకపోయాను. చాలా గొంతు కూడా చాలా నొప్పిగా ఉందండి. అయితే ఈరోజు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇట్లా మనం కనుక కోడి కాళ్ళతో చారు చేసుకొని, అంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని చారు చేసుకొని ఒట్టిగా పడి తాగినా కూడాను, అంటే కొంచెం స్పైసీగా చేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువగా వేసి ఈ మసాలా దినుసులు కూడాను కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే కనుక ఆ నొప్పి కానీ లేకపోతే జలుబు కానీ దెబ్బకి వదిలిపోయిద్దండి. అయితే ముందు మనం వీటన్నిటిని శుభ్రం చేసేసుకుందాం. ఇప్పుడు వేడి నీళ్ళు కాసుకున్నానండి. వేడి నీళ్ళు పోసేసేద్దాం. కాళ్ళు మునగ వేడి నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఇట్లా వేడి నీళ్ళు పోసేసి ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత ఇదిగోండి, చక్కగా ఈ విధంగా తీసేసుకుంటే మొత్తం వచ్చేసిద్దండి తోలు అనేది. చక్కగా ఈ విధంగా తీసుకోవాలి. ఇదిగోనండి, చక్కగా ఈ కోడి కాళ్ళని శుభ్రం చేసేసుకున్నాను. ఇదిగోనండి, చూడండి తోలు ఎంత వచ్చిందో. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 4-5 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుందాం. కోడి కాళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదండి. ఈ మట్టి సెట్లో వేసుకొని పొయ్యి మీద పెట్టేసేసుకుందాం. వీటిల్లోనే టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. ఈ ఉప్పుతో ఈ టమాటాలతో చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాం ఒక 5 నిమిషాలు. రెండు 3 నిమిషాలు అవుతుందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఓకేనండి, చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. కొంచెం మూత పెట్టుకొని ఉడకనిద్దామండి ఆ 2-3 నిమిషాలు కూడాను. అది మూత తీసి చూసుకుందామండి. ఇప్పటికి 7-8 నిమిషాలు అవుతుంది. ఓకే, చక్కగా ఉడికిపోయినాయండి. మనం వేడి నీళ్ళలో వేసి తోలంతా తీసేసాము. తర్వాత ఇప్పుడు ఒక 7-8 నిమిషాలు ఉడికినాయి. ఇప్పుడు మనము సరిపడా కారం వేసుకుందాం. కారం నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసాను. సరిపోకపోతే తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఒకసారి తిప్పుకొని 1 నిమిషం ఈ కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకుందాం. 1 నిమిషం అవుతుందండి. మనం మూత తీసి చూసుకుందాం. ఓకేనండి, చక్కగా కారం కూడాను చక్కగా ఉడికిపోయింది, ముక్కలకు పట్టింది. ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందాం. ఇదిగోండి, నేను చక్కగా శుభ్రంగా రోట్లోనే నూరేసేసానండి. 1 నిమిషం దీన్ని కూడాను చక్క పచ్చి వాసన పోయే వరకు ఉడకనిచ్చుకుందాము.
మసాలా వేసుకున్నాం కదండి, ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఓకేనండి, చక్కగా మసాలా కూడాను ఉడికిపోయింది. అదిగోండి నూనె అనేది పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకొని సరిపడా నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకుందామండి. ముక్క మునిగేటట్టుగా నీళ్లు పోసుకుందాం. ఒక 1/2 లీటర్కి పోసాను. ఇవన్నీ చక్కగా ఉడికి బాగా చిక్కగా అయ్యే వరకు ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసుకుందామండి. ఉప్పు కారం కూడా మనకు తెలిసిద్ది ఇప్పుడు చూసుకుంటే. సరిపోయిందండి, కాకపోతే కొంచెం వేద్దాం. కొంచెం తక్కువగా అనిపిస్తుంది, కొంచెం వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చక్కగా తెరులుతుందండి, మంచిగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత దించేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. రెండు నిమిషాలు అవుతుందండి, మూత తీసి చూసుకుందాం. ఓకేనండి, బాగా తెరిలి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దించేసుకుందాము. ఓకేనండి, చికెను కాళ్ళ కూర అదేనండి రసము రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం మనం. చూడండి ఇంతవరకు నీళ్లు పోసుకున్నాను నేను, అవన్నీను బాగా ఎగిరిపోయి చక్కగా ఇదిగో ఇట్లా ఎంత చిక్కగా వచ్చిందో చూడండి. ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. బాగుందండి, చాలా బాగుంది. అయితే ఈ విధంగా ఎక్కువగా చారు పోసుకొని తింటే కనుక వేడివేడిగా తింటే కనుక జలుబు దగ్గు అనేది చాలా వరకు పోయిద్దండి. కనుక ఈ విధంగా చేసుకోండి. కోడి కాళ్ళే కదా చాలా చీప్ అని చెప్పని అనుకోవద్దండి. ఇవి కూడా తింటే చాలా మంచిది. ఎప్పుడైనా కూడాను కూరలు వండేటప్పుడైనా ఏదైనా కారం అనేది ముఖ్యమండి. కారం అనేది మంచిగా ఉండాలి, అప్పుడు మాత్రమే కూరలు అనేవి టేస్ట్ వస్తాయి. ఏదైనా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందండి. ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కాలు కూడా తీసుకొని తింటున్నాను, చాలా బాగుంది. చాలా టేస్ట్ వచ్చిందండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుందండి, సూపర్గా ఉంది అసలు. ఓకేనండి, మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.